హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఫలితాలు అనేవి ఎప్పుడు వస్తాయి అండ్ రిజల్ట్ డేట్ అయితే వచ్చేసింది, అది ఎప్పుడో కూడా తెలుసుకుందాం. అండ్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది, అదేంటో కూడా తెలుసుకుందాం. సో ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట, ఎవరు కూడా మిస్ అవ్వకండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరు కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఇక్కడ చూసుకుంటే ఎంసెట్ సంబంధించి రిజల్ట్స్పై అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే రిజల్ట్స్ అనేవి మనకి ఇక్కడ చూసుకుంటే జూన్ 5, 6 తేదీలో విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి గారు రిజైన్ చేయడంతో మన రిజల్ట్స్ అనేవి అయితే డిలే అయితే అయ్యాయి. సో అసలు రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అనౌన్స్ చేస్తారని నేను చెప్పే ఒక కాల్ అయితే చేశాను ఎవరికంటే. సో ఎంసెట్ వాళ్ళు కాంటాక్ట్ అవుతే అంటే ఇక్కడ చూడండి కాంటాక్ట్ అస్ అని చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకు కాంటాక్ట్ సంబంధించి డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో కాంటాక్ట్ ఇక్కడ ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు చెప్పడం ఏంటంటే సో రిజల్ట్స్ అనేవి మనకి ఇక్కడ నెక్స్ట్ వీక్, అంటే మనకి ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ సంబంధించి రిజల్ట్స్పై అయితే అప్డేట్ ఇస్తారు. అండ్ అప్పుడే మనం రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. రిజల్ట్స్పై అయితే మనకు అప్డేట్ అయితే వస్తుంది. అండ్ అలాగే కొన్నిసార్లు ఏంటంటే మనకి కొత్త ప్రభుత్వం ఫామ్ అవడం వల్ల మనకు కొద్దిగా డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కన్ఫర్మ్ చేయాలి, ఈ విధంగా మనకు అప్డేట్ ఉంది కాబట్టి. సో మనకి ఇంకా కూడా డిలే అయ్యే ఛాన్సెస్ అయిన అన్నారు. బట్ నెక్స్ట్ వీక్ కల్లా రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పేసి అన్నాను చూడండి, అదేంటంటే ఇప్పుడు మీకు 40 మార్క్స్ నార్మలైజేషన్ తర్వాత వస్తే మాత్రం మీరు క్వాలిఫై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ 32, 33 బిలో 35 వస్తే మాత్రం వాళ్ళు క్వాలిఫై ఛాన్సెస్ అయితే తక్కువ అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే ఎంసెట్కి అయితే క్వాలిఫై కారు, ఎవరైతే ఓసీబీసీ వాళ్ళు ఉంటారో. సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి వాళ్ళకైతే. సో రిజల్ట్స్పై అయితే మళ్ళీ ఇంకేమైనా అప్డేట్ ఉంది, అఫీషియల్ అప్డేట్ వచ్చినా కానీ మీకు అయితే వెంటనే అప్డేట్ చేస్తాను. సో అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నామినేషన్ ప్రాసెస్ కానీ ప్రతిదీ కూడా ఎలా చెక్ చేసుకోవాలో మన ఛానల్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.